సీజ్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. కేసులో రెగ్యులరైజేషన్ అంశం కీలకంగా మారింది. గతంలో పెట్టుకున్న దరఖాస్తును ఎందుకు తిరస్కరించారో పూర్తి వివరాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోర్టు ఆదేశించింది. ఇక తదుపరి విచారణ నేడు కొనసాగుతుండటంతో ఏం జరుగుతుందో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ కి చెందిన రాయదుర్గం పాన్ మక్తాలోని సర్వే నంబర్ 46లో ఉన్న 84 ఎకరాల 30 గజాల స్థలంలోని గెస్ట్ హౌస్ సీజ్ వ్యవహారంపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ప్రభాస్ స్థలాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందో కౌంటర్ ద్వారా తెలపాలని గతేడాది డిసెంబర్ 24న రెవెన్యూ అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రెవెన్యూ అధికారులు పూర్తి వివరాలతో బుధవారం కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్పై పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో రెగ్యులరైజేషన్ కోసం రెవెన్యూ అధికారులకి తాము పెట్టుకున్న దరఖాస్తును అధికారులు తిరస్కరించారని కోర్టుకి తెలిపారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన కోర్టు రెగ్యులరైజేషన్ కోసం పెట్టుకున్న దరఖాస్తును ఎందుకు తిరస్కరించారో చెప్పాలని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ఆదేశించింది. గతంలో ఈ భూ వివాదంలో అన్నీ పరిశీలించిన తరువాతే ప్రభుత్వ భూమిగా గుర్తించి తిరస్కరించినట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో న్యాయస్థానం కలుగజేసుకుని రెగ్యులరైజేషన్ తిరస్కరిస్తున్నట్లు ఉత్తర్వులు ఉన్నాయా, ఉంటే వాటి వివరాలు తెలపాలని ఆదేశించింది. తమకు కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో రెగ్యులరైజేషన్ తిరస్కరిస్తున్నట్లు ఉత్తర్వుల కాపీ, వివరాలతో కూడిన నివేదికను ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ప్రభాస్ ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకున్నాడా, ప్రభుత్వం కావాలనే కక్షపూర్వకంగా వ్యవహరిస్తోందా అనేది ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారింది. తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.